అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 48 విందాం. సమీర పెదవులు తన చెంపలను తాకగానే దేవికి కరెంట్ షాక్ కొట్టినట్టయింది. అయినా అదేం పట్టించుకొని సమీర అతని నుండి బలవంతంగా దూరం అవ్వాలని చూస్తుంటే సమీర బుల్లి నడుముని ఇంకాస్త గట్టిగా ఒడిసి పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు దేవ్. వదలండి దేవుగారు అంటూ గింజుకుంటున్న సమీర పెదవులను చేత్తో పట్టుకుని తన పెదవుల వరకు తెచ్చుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ యు ఆర్ మైన్ అన్నాడు దేవ్. అతను ఏమంటున్నాడో అర్థం కాక అతని వైపే చూస్తోంది సమీర. యు ఆర్ మైన్ మీరా అంటూ ఆమెను వదిలేసి ముందుకు వెళ్ళిపోయాడు దేవ్. మీరా, ఈ పేరు నేను ఎక్కడో విన్నాననుకుంటూ వెళ్తున్న దేవ్ వైపే చూస్తూ ఉండిపోయింది సమీర. బన్నీ స్కూల్కి, దేవ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక దేవేంద్రవర్మ గదికి వెళ్ళింది సమీర. సమీరను చూస్తూనే నవ్వుతూ లోనికి ఆహ్వానించాడు దేవేంద్రవర్మ. సమీర వెళ్ళి అతని పక్కన కూర్చుని ఏం చేస్తున్నారు తాతగారు అంది నవ్వుతూ. ఏముంటాయి తల్లి, ఈ ముసలి వయసులో మాకు 3 పూట్ల చక్కగా తినడం, మందులు వేసుకోవడం, ఇలా మా జ్ఞాపకాలను భద్రపరచుకోవడం తప్ప అన్నాడు రాస్తున్న డైరీని పక్కన పెడుతూ. మీకు డైరీ రాసే అలవాటు ఉందా? నైస్, మా అమ్మకు కూడా డైరీ రాసే అలవాటు ఉండేదని మా నాన్న చెప్తుండేవారు అంది నవ్వుతూ. అవును తల్లి, నాలాగే చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. నీకు తెలుసా, డైరీ రాస్తూ ఉంటే మనలోని భావాలు, మన అనుభవాలు ఇతరులతో పంచుకున్నట్లుగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. భలే చెప్పారు తాతగారు అంది నవ్వుతూ సమీర. సమీర నవ్వుతూ ఉంటే ఆమె ముఖంలోని ముఖ కవళికలను చూస్తూ నేను చూసిన ప్రతిసారి నాకెవరో బాగా కావాల్సిన వారు గుర్తొస్తుంటారు అన్నాడు దీర్ఘంగా ఆమె ముఖాన్ని గమనిస్తూ. ఎవరి తాతగారు అంది బుగ్గన వేలు వేసుకుని చూస్తూ. ఆ మాటకి చిన్నగా నిట్టొచ్చి నా కూతురు. అవును తల్లి, నిన్ను చూసిన ప్రతిసారి నాకు నా కూతురు రూపమే గుర్తొస్తుంటుంది. అంతేకాదు, ఎందుకో నిన్ను చూసిన మొదటి రోజే నీకు మాకు ఏదో బంధం ఉందని నా మనసుకు అనిపించింది అన్నాడు కళ్ళద్దాలు సరిచేసుకుంటూ. మీకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనుకుంటా అంది చిన్నగా. ఇష్టం కాదు, ప్రేమ, పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి ప్రేమ అంటే చిన్నప్పుడు అది స్కూల్కి సైకిల్ మీద వెళ్ళడానికి మా ఊర్లో రోడ్లు బాగాలేవని తారు రోడ్డు వేయించినంత అన్నాడు దేవేంద్రవర్మ. ఏంటి, మీ అమ్మాయి కోసం మీరు రోడ్డు వేయించారా అంది ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ. అవును, మాది పల్లెటూరు అవ్వడం వల్ల ప్రతి ఏడు వర్షాలు పడి రోడ్లు పోయేవి. ఎన్నిసార్లు పిటిషన్ పెట్టినా ప్రభుత్వం వారు రోడ్ల మరమ్మతు చేయించడం లేదని నేనే 1 సంవత్సరం రోడ్లు వేయించాను. ఆ రోజు నా కూతురి కళ్ళల్లో కనిపించిన ఆనందం మర్చిపోలేనిది. నీకు తెలుసా, దానికంత ఆనందం ఎందుకు కలిగిందో? అది నేను చేసిన పని వల్ల కాదు, ఆ పని వల్ల 10 మందికి మంచి జరిగిందని. అది ఎప్పుడూ నలుగురు మంచిని కోరుకుంటుండేది. పిచ్చి తల్లి, ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో అన్నాడు బాధగా. మీరు తలుచుకుంటే ఆవిడ ఉనుకుని కనుక్కోవడం పెద్ద లెక్కేం కాదు కదా మీకు అంది సమీర. కాదనుకో, కానీ అంటూ ఆగిపోయాడు. చెప్పండి తాతయ్య, కానీ ఏంటి అంది. ఏం లేదు తల్లి, దాని గురించి ఇంట్లో మాట్లాడినా ప్రస్తావించినా నా చిన్న కొడుకు ఉగ్రుడైపోతాడు అన్నాడు బాధగా. అదేంటి అంది సమీర. ఏముంది, నా కూతురు మా ఇంటి పరువు తీసి మేము వద్దన్నా వినకుండా కులం తక్కువని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని మా ఊర్లో నలుగురు నానా మాటలు అనేవారు మా కుటుంబాన్ని. అంతవరకు గౌరవంగా చూసిన ఊరి జనం మమ్మల్ని నానా మాటలు అంటుంటే వాటిని విని జీర్ణించుకోలేని మౌళి నిన్న మొన్నటి వరకు చేతులెత్తి నమస్కరించిన వాళ్ళు ఈరోజు తన అక్క మూలంగా మమ్మల్ని అన్నని మాటలు అంటున్నారని సహించలేక ఇంట్లో ఉండే తన అక్క ఫోటోలన్నింటినీ కాల్చేసి ఆ క్షణం నుండి దాని పేరు గాని దాని ఊసు గాని ఇంట్లో వినపడకూడదని తన మీద ఒట్టు వేసుకున్నాడు అన్నాడు కళ్ళద్దాలు తీసి కళ్ళల్లో చేరి నీటి చెమ్మను తుడుచుకుంటూ. ఏడవకండి తాతయ్య, ఇందులో చిన్నమాయగా తప్పేముంది? నలుగురు 4 మాటలంటూ ఉంటే అక్క మీద కోపం పెంచుకున్నారు అంతే. అయినా మీ అమ్మాయి ఎక్కడున్నా క్షేమంగానే ఉండుంటుంది అని ఓదారుస్తూ. అదే నేను కూడా కోరుకుంటున్నాను తల్లి. అది ఎక్కడున్నా అది దాని కుటుంబం చల్లగా ఉండాలని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు దేవేంద్రవర్మ.
దేవేంద్రవర్మ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సమీర కూడా ఆ గది నుంచి బయటకు వచ్చేసింది. దేవేంద్ర గది నుంచి బయటకు వస్తున్న సమీర ఎవరివో మాటలు చిన్నగా వస్తుంటే అటుగా చూసింది. బాల్కనీలో నిలబడి ఎవరితోనో రహస్యంగా ఫోన్ మాట్లాడుతోంది సాలు. ఫోన్ మాట్లాడుతూ ఆమె మెలికలు తిరగడం చూసిన సమీర ఇదదే అనుకుని చిన్నగా నవ్వుకుని తన గదిలోకి వచ్చేసింది. గదిలోకి వచ్చిన సమీరకు బోర్ కొడుతుంటే టీవీ ఆన్ చేసి సినిమా పెట్టుకుంది. సినిమా చూస్తూ చూస్తూ బెడ్ చివర కూర్చుని అలానే నిద్రలోకి జారుకుంది. సమీర కేర్ఫుల్ అన్న గొంతు విని ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసిన సమీర బెడ్ మీద నుంచి కింద పడిపోతుండగా అమర్ వచ్చి ఆమె కింద పడకుండా పట్టుకున్నాడు. 2 నిమిషాలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు సమీరకు. తీరా అర్థమయ్యాక థ్యాంక్స్ అంటూ అతని చేతిలో నుండి వెనక్కి జరిగి బెడ్ మీద సరిగ్గా కూర్చుంది. బెడ్ మీద సరిగ్గా జరిగి వెనక్కి కూర్చున్న ఆమెను చూస్తూ అంత నెగ్లెక్ట్గా ఉంటావేంటి? అప్పుడప్పుడు నీ గురించి కూడా నువ్వు కేర్ తీసుకోవాలి కదా అంటూ చిన్నగా కసురుకున్నాడు అమర్. అమర్ వైపు చూసి థ్యాంక్స్ అని మళ్ళీ చెప్పి మీరేంటి నా రూమ్లో అంత అనుమానంగా చూస్తూ. ఏం లేదు, నేను చెప్పిన దాని గురించి నువ్వేం ఆలోచించావో తెలుసుకోవడానికి ఇటుగా వచ్చాను. ఇంతలో నువ్వు కింద పడ్డం చూసి పట్టుకున్నాను అన్నాడు అమర్. ఓహ్ అదా, అది నేను ఇంకా ఏం ఆలోచించలేదు అమర్ గారు అంటూ తల కింద దించుకుంది. ఓకే, ఆలోచించుకోవడానికి నీకు నచ్చినంత టైం తీసుకో, కానీ నాకు నో అని మాత్రం చెప్పకు. నేను తట్టుకోలేనని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అమర్. వీడేంటే మనకు తుమ్మజిగురులా అంటుకున్నాడు. ఉండు, ఇప్పుడే వెళ్ళి నువ్వంటే సమీర్కి ఇష్టం లేదు, సమీర్కి దేవంటేనే ఇష్టమని వాడికి చెప్పొస్తాను అంది అంతర. అంత పని చేయకు, వాడు తట్టుకోలేడు అంది సమీర. వాడు తట్టుకోలేడని నువ్వు వాడి మీద జాలి పడితే రేపు ఈ విషయాలు కానీ దేవికి తెలిస్తే తర్వాత నీ మీద జాలి పడేవారు ఎవ్వరూ ఉండరు, జాగ్రత్త అని హితపోచ్చేసింది అంతర. అంటూ చిన్నగా నిట్టూర్చి అక్కడి నుంచి లేచి కిందకి వెళ్తూ ఏదో గుర్తొచ్చిన దానిలా సరోజ గదివైపు వెళ్ళింది సమీర. సమీర వెళ్ళేసరికి సరోజ కబోర్డ్లో బట్టలు సర్దుతోంది. సమీరను చూసి అరే సమీర, ఇలా వచ్చావేంటి, ఏమైనా కావాలా అంది నవ్వుతూ. ఏం వద్దు చిన్నత్తయ్య అంటూ సరోజ మడతలు పెట్టిన బట్టలను ఆమె చేతికి అందిస్తోంది తను. సరోజ సమీర హెల్ప్ చేయడంతో త్వరగానే కబోర్డ్ సర్దేసి వచ్చి సమీర పక్కన కూర్చుని చెప్పు ఏం కావాలో అంది. అది నాకు బన్నీ దేవగారుల మధ్య ఉన్న రిలేషన్ గురించి కాస్త చెప్తారా అంది తడబడుతూ. అనుకున్నాను, ఊరికే రారు మహానుభావులని. అంటే తమరిటి రావడానికి ఇదన్నమాట కారణం అంది నవ్వుతూ. అదేం లేచినత్తయ్య, ఊరికినే అడుగుతున్నాను, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి, లేదంటే లేదు అంది సమీర. ఎందుకు చెప్పను, తప్పకుండా చెప్తాను. అయినా దేవు భార్యగా నీకు కొన్ని విషయాలు తెలిసి తీరాలి అంది సరోజ. అయితే చెప్పండి, బన్నీ తల్లెవరు అంది సరోజ వైపు కుతూహలంగా చూస్తూ సమీర. బన్నీ తల్లెవరో ఎవరికీ తెలియదు, కానీ బన్నీ తండ్రి మాత్రం దేవే అంది సరోజ. అదెలా సాధ్యం అనుకుంటూ కాస్త సరిగ్గా అర్థమయ్యేలా చెప్పరా చిన్నత్తయ్య అంది సమీర. చెప్తాను విను. 4 ఏళ్ల ముందు ఒకరోజు దేవ్ చాలా కోపంగా ఇంటికొచ్చాడు. అతని కోపం చూసి ఇంట్లో ఉన్న అందరూ జరుచుకున్నాం. అప్పుడే మేము అతని చేతుల్లో ఇంకా 1 రోజులు కూడా నిన్నని పసిగుడ్డును చూశాం. వాడెంత ముద్దుగా ఉన్నాడో, చిట్టి చిట్టి చేతులు, చిట్టి చిట్టి కాళ్ళు, గుండ్రటి ముఖం, చూడగానే ముద్దొచ్చేలా ఉన్నాడు ఆ పసికందు. మేమందరం వాడినే చూస్తుంటే ఆ బిడ్డని తెచ్చి నా చేతుల్లో పెడుతూ వీడి ఇంటి వారసుడు, నా బిడ్డ అన్నాడు దేవ్. అంతే, ఆ మాటకు అందరం షాక్ అయిపోయాం. షాక్లో ఉన్న మా వైపు చూస్తూ వీడికి ఇంట్లో ఏదైనా లోటు జరిగితే నేను సహించను, లోటు చేసిన వారిని స్పేర్ చేయనని చెప్పి దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఒక బిడ్డను తెచ్చి నా బిడ్డంటే మీరందరూ ఎలా ఒప్పేసుకున్నారు ఆధారాలు లేకుండా అని అడిగింది సమీర. ఆ మాటకు చిన్నగా నవ్వుతూ ఆధారాలు లేకే ఉన్నాయి అంది సరోజ. ఉన్నాయా, ఏంటవి అంది సమీర కుతూహలంగా. డిఎన్ఏ రిపోర్ట్ అంది సరోజ. డిఎన్ఏ రిపోర్టా, దేవు చూపించాడా అంది సమీర అనుమానంగా. లేదు, దేవు దానికి ఒప్పుకోలేదు, కానీ మీ చిన్నమావయ్య ససేమిరా అనడంతో దేవు డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకున్నాడు.
అంటే ఆ డిఎన్ఏ రిపోర్ట్లో బన్నీ దేవ్గారు కొడుకని వచ్చింది అత్తయ్య? అవును, ఇద్దరు డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి. అంటే బన్నీ నిజంగానే దేవ్గారి కొడుకా? మరి బన్నీ తల్లెవరు? దేవ్గారు ఎవరితోనైనా రిలేషన్లో ఉండి బాబుని కన్నారా? అంతే అయి ఉంటుంది. లేకపోతే బిడ్డ డిఎన్ఏ అతనికి ఎలా మ్యాచ్ అవుతుంది? కానీ ఆమె బిడ్డను కని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అంటూ పరిపరి విధాలు ఆలోచిస్తోంది సమీర. ఆలోచిస్తున్న సమీర భుజం తడుతూ సమీరా అని పిలిచింది సరోజ. హా, చెప్పండి అత్తయ్య అంది ఈ లోకంలోకి వస్తూ సమీర. నీకొకటి చెప్పాలి అంది సరోజ చిన్నగా నిట్టూరుస్తూ. చెప్పండి అత్తయ్య అంది సమీర ఆమె వైపు శ్రద్ధగా చూస్తూ. ఏం లేదు తల్లి, దేవుకి బన్నీ అంటే ప్రాణం. యాక్సిడెంట్ తర్వాత శూన్యమైపోయిన దేవు జీవితంలోకి బన్నీ వెలుగులా వచ్చాడు. ఇక జీవితమే లేదనుకుని ఆవేదనలో ఉన్న దేవు వేదన తీర్చే ఔషధం అయ్యాడు బన్నీ. అంతా అయిపోయింది. నీకేమీ లేదనుకున్న దేవు జీవితంలో ఇంకా ఉంది, నేనున్నానంటూ అతని రాక దేవు జీవితాన్నే మార్చేసింది. యాక్సిడెంట్ ముందు దేవ్, యాక్సిడెంట్ తర్వాత దేవ్ ఒకలా లేరు. కానీ బన్నీ వచ్చాక వాడు మళ్ళీ ఇదివరకు దేవులా మారాడు. బన్నీ అంటే దేవుకి పంచప్రాణాలు. అందుకే చెప్తున్నాను, నువ్వు దేవుకి మంచి భార్యవు కాకపోయినా పర్వాలేదు, కానీ బన్నీకి మాత్రం మంచి తల్లివైతే చాలు అంది సరోజ. అది మీరు ప్రత్యేకంగా చెప్పాలి అత్తయ్య. బన్నీ నాకు ఆరో ప్రాణం. వాడిని ఎప్పుడూ బాధ పెట్టను. నేను ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏం కాకపోయినా బన్నీకి మాత్రం తల్లిని, సరేనా అంది భరోసా ఇస్తూ సమీర. ఇది చాలు తల్లి నాకు అంది ఆనందంగా సరోజ. అత్తయ్య, ఇంకో డౌట్ అంది సమీర. అడుగు అంది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ సరోజ. అది దేవుగారికి యాక్సిడెంట్ ఎప్పుడైంది, అసలు ఎలా అయింది? ఎప్పుడైందంటే సుమారు ఒక 5 ఏళ్ల క్రితం జరిగింది. ఇక ఎలా అంటే దేవుకు ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ దేవు కారును ఒక లారీ వచ్చి గుద్దేయడంతో యాక్సిడెంట్ అయింది. జరిగింది చాలా పెద్ద యాక్సిడెంట్. మేమైతే దేవికి మాకు దక్కడనుకున్నాం. కానీ ఆ దేవుడి దయ వల్ల మా దేవు మాకు ప్రాణాలతో దక్కాడు. కానీ నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. యాక్సిడెంట్లో స్పైనల్ కార్డ్కి బాగా దెబ్బ తగలడంతో నడుం కింద భాగంలో ఉండే కొన్ని నరాలు దెబ్బతిన్నాయంట. అందుకే దేవికి జీవితంలో నడవలేడన్నారు డాక్టర్స్ అంది బాధగా. బాధపడకండి అత్తయ్య అంటూ, అది సరే, ఇంగ్లీష్ మందులకు నయం కాకపోతే వేరే మందులు వాడి చూడలేకపోయారా అంది తన అనుమానాన్ని బయటపెడుతూ. అదే చేశామమ్మా. దేశంలో ఉండే అన్ని రకాల వైద్యాలు వాడిపై ప్రయోగించాం, కానీ ఏది కూడా వాడిని నయం చేయలేదు. కానీ ఒక మంచి అయితే జరిగింది అంది సరోజ. ఏమిటా మంచి అంది సమీర. అది ఏదైనా ఒక పెద్ద సంఘటన జరిగితే దేవుకి కాళ్ళు వస్తాయని డాక్టర్స్ చెప్పారు అంది సరోజ. పెద్ద ఘటన అంటే సినిమాలో చూపెడతారే అలాగా అందామే. అవును, అలాంటిదే. కొన్నిసార్లు సినిమా కూడా జీవితాలను చూసే తీస్తారు కదా అంది సరోజ. అంతేలేండి అంటూ, సరే ఇక నేను వెళ్తాను, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ, అవును, మీరు దేవుగారు క్యాంప్కి వెళ్ళారన్నారు, అదే ఊరు అంది వెనక్కి తిరిగి. వైజాగ్ అంది సరోజ. వైజాగా? ఎప్పుడో చెప్పగలరా అంది ఏదో గుర్తొస్తుంటే. అది సరిగ్గా చెప్పలేను, కానీ 5 ఏళ్ల ముందని మాత్రం చెప్పగలను తల్లి అంది సరోజ గుర్తు చేసుకుంటూ. సరోజ చెప్పే ఒక్కో మాట సమీరకి ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంటే వాటి గురించే ఆలోచిస్తూ అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయింది సమీర. సమీర వెళ్ళిపోయాక బాధగా బెడ్ మీద కూర్చుని అన్నీ బాగుంటే అది జీవితం ఎందుకు అవుతుంది అనుకుంటోంది సరోజ. గదిలోకి వచ్చిన సమీర అసలు బన్నీని కని దేవుకి ఇచ్చేసి అమల ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుని ఆలోచిస్తోంది. మళ్ళీ ఏదో గుర్తొచ్చిందానిలా. అంటే దేవికి వైజాగ్లో యాక్సిడెంట్ అయింది, అది కూడా 5 ఏళ్ల క్రితం. నేను కూడా ఆ సమయంలో వైజాగ్లోనే చదువుకుంటూ ఉండేదాన్ని. ఇంకా నేను అమ్మని కలిసింది కూడా వైజాగ్లోనే. అంతేకాదు, నా సర్వస్వాన్ని కోల్పోయింది కూడా వైజాగ్లోనే. అసలు ఈ వైజాగ్కి దేవి ఎందుకు వచ్చినట్టు, ఎప్పుడు వచ్చినట్టు, అన్నింటికీ ఏమైనా లింక్ ఉందా అనుకుని ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుందామే. కాలేజ్కి వెళ్ళిన అంజు సాలు కోసం వెతుకుతోంది.
అంతలో సాలు క్యాంటీన్లో ఒక అబ్బాయితో కూర్చుని ఉండడం చూసి అటుగా వెళ్ళింది. సాలు ఆ అబ్బాయి ఏదో సీరియస్గా మాట్లాడుకుంటుంటే ఒక చెవటి వైపు పడేసింది అంజు. నీకెన్నిసార్లు చెప్పాలి రవి, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, మా ఇంటికొచ్చి మాట్లాడు అంది కోపంగా సాలు. కానీ అవతలి వ్యక్తి చాలా క్యాజువల్గా, నేను రావాలని అనుకుంటున్నాను, కానీ వచ్చి ఏం చెప్పమంటావు చెప్పు అని అడిగాడు. ఏం చెప్పడం అంటే నీ ఉద్దేశ్యం అంది సాలు. అదే, నేను ఇంకా సెటిల్ అవ్వకుండా ఎలా వచ్చి మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్తాను అన్నాడు నసుకుతూ. ఆ సెన్స్ నీకు మనం ఫిజికల్గా కలవక ముందు ఉండాలి అంది మరింత కోపంగా అతని వైపు చూస్తూ సాలు. సాలు మాటలు వింటూనే అంజు కళ్ళు పెద్దవయ్యాయి. సమీరకు తెలివచ్చి చూసేసరికి తన బొజ్జ మీద చిన్న సైజు కుక్కపిల్లల ఆదమర్చి నిద్రపోతూ కనిపించాడు బన్నీ. తను ఇంకా స్కూల్ డ్రెస్లోనే ఉన్నాడు. స్కూల్ డ్రెస్లో ఉన్న బన్నీని చూస్తూ, అంటే తను స్కూల్ నుంచి వచ్చేసరికి నేను పడుకుని ఉన్నానని నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇలానే నా మీద పడుకుండిపోయినట్టున్నాడు అనుకుంటూ బన్నీని ఎదుటి మీద ముద్దు పెట్టుకుని, నువ్వు పుట్టింది ఎవరికైనా నా బిడ్డగానే పెరుగుతావు, నేను నీకు ఎటువంటి లోటు లేకుండా పెంచుతాను, నేను కన్న తల్లిని కాదనే విషయం నీకు ఎప్పటికీ గుర్తు రాకుండా ఉండే విధంగా ప్రేమను పంచుతానని అనుకుంటూ ఆదమర్చి నిద్రపోతున్న బన్నీని గుండెలో హత్తుకుంది ప్రేమగా. సమీర మీద అటోకాలు ఇటోకాలు వేసుకుని పడుకున్న బన్నీ కాస్త అటు ఇటూ కదిలి పక్క కొరిగి ఆమె బొచ్చు మీద కాలు చేయి వేసుకుని మళ్ళీ నిద్రపోయాడు. అది చూస్తూనే చిన్నగా నవ్వుకుంది సమీర. అంతలో వాళ్ళ గది డోర్ తెరిచిన శబ్దం వినిపించేసరికి అటుగా చూసింది. కానీ గదంతా చీకటిగా ఉండడంతో తనకొచ్చిందెవరూ కనపడలేదు. అందుకే బెడ్ పక్కనున్న స్విచ్ ఆన్ చేయాలనుకుంది. కానీ ఏదో ఆలోచన వచ్చి తన ప్రయత్నాన్ని విరమించుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టుగా నటించింది. వచ్చింది ఎవరై ఉంటారు? సమీర్ ఎందుకలా నిద్రపోతున్నట్టుగా నటిస్తోంది? ఇంతకీ బన్నీ తల్లి ఎవరై ఉంటారు? దేవుకి మళ్ళీ కాళ్ళు తిరిగి వస్తాయా లేదా? దేవుకి ఆ రాత్రికి ఏమైనా సంబంధం ఉందా? కాలేజ్లో సాలు చెప్పిన మాట అంజుకి ఏమైనా ఉపయోగపడుతుందంటారా? ఈ విషయాలన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.